హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సుబానా కిచెన్ అండి. ఏంటి ఈ వంటకాలన్నీ, ఎందుకు చేశాను ఈ వంటకాలన్నీ అనుకుంటున్నారా? ఇవన్నీ ఈద్ స్పెషల్ అండి. ఈద్ స్పెషల్ అంటే పండగ రోజుది కాదు, రంజాన్ పండగ రోజుది కాదు. నేను నిన్న సండే ఇంట్లో చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈద్ చెప్పాను కదా, ఈద్కు నేను మా ఊరు వెళ్ళాను, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని. ఇవి ఇక్కడ ఉన్న మా నైబర్స్ కోసం, ఫ్రెండ్స్ కోసం చేశాను. చేసేదేదో కొంచెం ప్రాపర్గా చేద్దామని కట్ట, గోంగూర, ఖీర్, చికెన్ బిర్యానీ ఇవన్నీ చేశానమాట. చేయడానికి అన్నీ బాగా నీట్గా చేశాను. కాకపోతే ఒక చిన్న పొరపాటు కూడా చేశానమాట. ప్లీజ్ మీరెవరు ఈ పొరపాటుని రిపీట్ చేయొద్దు. పొరపాట్లు అందరూ చేస్తుంటారు కదా, అదేదో నేను వీడియో మిడిల్లో చెప్తాను. ఇదైతే కట్ట అండి. నేను 2 గ్లాసులు పచ్చిపప్పు తీసుకున్నాను. పచ్చిపప్పు హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను అనమాట. హాట్ వాటర్ కూడా నేను ముందు కెటిల్లో వేడి చేసుకుంటున్నాను. ఎందుకంటే తెలిసిందే కదా మన గ్యాస్ కష్టాలు. గ్యాస్ వల్ల గ్యాస్ సేవ్ చేద్దామని ముందే హాట్ వాటర్ పెట్టేసుకున్నాను. హాట్ వాటర్లో నానబెట్టేసుకున్నాను. కట్ట వచ్చేసి ముందుగా మనం చెక్క, లవంగా ఫ్రై చేసేస్తాము. ఆనియన్ ఇవన్నీ ఫ్రై చేసేసిన తర్వాత ఆనపకాయ, మన టమాటాలు, వంకాయ ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత నేను పప్పు మిక్సీలో వేసేసుకుంటాను. అదంతా కలిపి ఎసరు పెట్టేసుకొని చింతపండు గుజ్జు వేసి కలుపుకొని బాయిల్ పెట్టేసుకుంటాము. ఇది 3 kgs చికెన్ అండి. నేను 3 kgs చికెన్కి సరిపడా మసాలా మొత్తం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. టమాటా, ఆనియను, చెక్క, లవంగా, ధనియా పొడి, కారప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 లీటర్ పెరుగు ఇవన్నీ ముందే కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను. నేను చిన్న మిస్టేక్ చేశాను అన్నాను కదా, పొరపాటు అది ఇక్కడే. అదేంటంటే ఇవన్నీ బాగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను, కానీ రైస్ ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. రైస్ నానబెట్టేటప్పుడు ఎన్ని నానబెట్టాలి మర్చిపోయా. 3 kgs అనుకున్న, 2.5 kgs 3 kgs అనుకున్నాను. అది బై మిస్టేక్ మర్చిపోయి నేను 4-5 kgs వరకు వేసేసుకున్నాను. తర్వాతే అలా అర్థమైంది నాకు, నేను ఎక్కువగా వేసేసుకున్నానని. ప్లీజ్ మీరెవరు ఈ పొరపాటు మళ్ళీ మీరు రిపీట్ చేయొద్దు. కంపల్సరీ కొలుచుకొని నానబెట్టుకోండి. ప్రతిసారి నేను కొలుచుకుంటాను, ఈసారి ఎందుకు బై మిస్టేక్ ఇలా అయిపోయింది. సో ఏది జరిగినా మన మంచిగా అంటారు కాబట్టి రైస్ ఎక్కువ అవ్వడం వల్ల నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాను అనమాట. ఇంట్లో కూడా బాగా దండిగా మిగిలింది, అందరికీ ఇచ్చుకున్నాను. బాగా అనిపించింది, అందరికి ఇవ్వడం కూడా నాకు బాగా అనిపించింది. ప్రతిసారి నేను కేజీ చెంబు తీసుకుని కొలుచుకుంటాను. ఈసారి అలా ఏదో నా దగ్గర బాస్మతి ప్యాకెట్స్ ఉండడం వల్ల అలా వేసేసాను. ప్యాకెట్ ఏదో మాట్లాడుకుంటూ మర్చిపోయి అలా వేసేసాను అనమాట. ఇదంతా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యాగ్నేట్ చేసి పెట్టాను. హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను. 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టేశాను అనమాట, కర్రీ ఉడికేలాగానే. మొత్తం దమ్ అవ్వాలంటే కష్టం కాబట్టి ముందే 10 నిమిషాలు పెట్టేసుకుంటే మంచిది. ఈ హాట్ వాటర్ కూడా నేను కెటిల్లోనే పెట్టుకున్నానండి. ముందు కెటిల్లో హాట్ వాటర్ పెట్టి అప్పుడు ఎసరు పెట్టుకున్నాను. ఎసరులో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మన చికెన్ పౌడరు, గరం మసాలా పౌడరు, సరిపడా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, నెయ్యి 1 స్పూను అన్నీ వేసేసి ఎసరు నాకు తొందరగా వచ్చింది. మామూలుగా కంటే ఎసరు కెటిల్లో పెట్టడం వల్ల చాలా తొందరగా వచ్చింది. ఇక్కడ చూసిన తర్వాత నాకు అర్థమైందనమాట. ముందునే 5 kgs గిన్నె పెట్టుకున్నాను. అది కూడా సరిపోక ఇంకొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను అనమాట. సో నేను చేసిన పొరపాటు మీరెవరు మళ్ళీ చేయొద్దు. ఇది 70-75% ఉడికిన తర్వాత చికెన్ కర్రీ మీద లేయర్గా వేసేసుకొని దమ్ పెట్టుకున్నాను. దమ్ పెట్టుకునేటప్పుడు నేను బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసి దమ్ పెట్టుకున్నాను. లాస్ట్లో కొంచెం మొత్తం బాగా దమ్ అయిన తర్వాత నెయ్యి కలుపుకున్నాను. నేను నెయ్యి ముందే కలుపుకోను, లాస్ట్లో కలుపుకుంటాను అనమాట. ఒక 25 minutes అలా దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ సండే మీరు ఏమేమి స్పెషల్స్ చేశారో నాకు కామెంట్లో తెలపండి. నేను చేసే తింగర పనులు అలా ఉంటాయి. తింగర పనుల వల్ల కూడా నాకు బాగానే జరిగిద్ది. సో టేస్ట్ అయితే బాగా వచ్చింది, కానీ కొంచెం పీసెస్ తక్కువ అయినాయి.